మీ అందరికీ తెలుసు December 5th రావాల్సిన సినిమా 12th వచ్చింది. సో వాళ్ళు అనుకుంటే ముందరే కేసు వేయించి ఎప్పుడో ఆపుండొచ్చు, బట్ కరెక్ట్గా లాస్ట్ మినిట్లో వచ్చి ఆపుతారు. సో దీని గురించి మీకు తెలుస్తుంది ఎంత యూనిటీ లేకుండా ఉంది వరల్డ్ అనేది. సో అది వీ హ్యావ్ టు గెట్ ఎవ్రీథింగ్ రైట్. అది చాలా మనం అని గుట్టుగా ఎవరు ఇంత స్ట్రాంగ్గా లేరు. అందరూ ఎవ్రీబడి ఈస్ లైక్ మందే, మనమే, నాదే, నేనే అని ఉంటున్నారు. అది కాదు, ఇది మనం అని వచ్చేటప్పుడే అన్నీ కలుస్తాయి, అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఫామ్. మనం ఇది మనది అన్నప్పుడే ఇట్ విల్ హ్యావ్ దట్ షైన్. అందరూ పెరుగుతారు దాంట్లో, మనం అందరం పెరుగుతాం తప్ప, మనం అని చెప్పేటప్పుడు మనం పెరుగుతాం తప్ప మనం ఎప్పుడు తగ్గిపోం. సో అది చాలా ఇంపార్టెంట్. అందరూ ఛానల్ దొరికితే వెళ్ళి సలహాలు ఇస్తున్నారు తప్ప ప్రొడక్షన్ ఆఫీస్కి వచ్చి మాట్లాడితే ఇంకా వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఇంకా బలం వచ్చేది, చాలా బలం వచ్చేది. ఎందుకంటే ఎవరిని అడిగినా గోపి, రాము, కోటి గారు అంటే అందరూ చాలా మంచివాళ్ళండి, చాలా చాలా మంచివాళ్ళండి అంటారు. అప్పుడు ఎందుకు వాళ్ళ గురించి బయట తప్పుగా మాట్లాడాలి? వచ్చి ఆఫీస్కి రండి, కూర్చొని మాట్లాడి క్లోజ్ చేయండి. ఛానల్ మైక్ దొరికితే ఎక్కి మాట్లాడడం తప్పు కదా. అందరూ ఎక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతుంది అనేది చూడాలి. సో ఇండస్ట్రీలోనే ఒక యూనిటీ లేదు. మీరందరూ కలిసి ఉండే సమయం అవుతుంది. మీరు అందరూ చాలా గట్టిగా కూర్చుని ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే అందరూ కష్టపడి అందరం కలిస్తేనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఏదో ఒక ఇంటి 4 గోడ మధ్యలో అవ్వాల్సింది ప్రపంచం అంతా చాలా బ్యాడ్గా వెళ్తుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా చాలా గొప్ప ఇండస్ట్రీ. మనకుండే ఫ్యాన్స్ పవర్ ఏ వరల్డ్లో లేదు. మనకుండే ఫ్యాన్స్ పవర్, మనకుండే హీరోలు ఇంతమంది ఎక్కడ ఏ లాంగ్వేజ్లోనూ లేరు. బయట అంతా చాలా ఈర్ష. టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ అంటే సూపర్ సూపర్ అని వాళ్ళకి చాలా ఈర్ష, చాలా పెద్ద దిష్టి తగిలింది మన తెలుగు ఇండస్ట్రీకి. యాక్చువల్గా బయట తెరిస్తే అసలు యూట్యూబ్ తెరిస్తే ఒకరిని తిట్టుకోవడం, ఇంకోటి తిట్టుకోవడం, చాలా నెగిటివిటీ అయిపోయింది. అది కాకుండా మనందరం కలిసి నిజంగా అందరం ఒక యూనిటీగా ఎవ్రీ సినిమా నా సినిమానే. ఇప్పుడు రేపు ఏ సినిమా రిలీజ్ అయినా నన్ను ట్వీట్ ఏమంటే చేస్తాను. నా సినిమాని, నా ఇండస్ట్రీని నేను సపోర్ట్ చేయకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇది మనది అనే టైం వచ్చేసింది. ఇంకా అందరూ కలిసి చక్కగా మాట్లాడుకుని ఒక యూనిటీగా వెళ్ళాల్సిన టైం వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఎవరైనా ఎవరికైనా దెబ్బ తగిలితే వెళ్ళి బ్యాండేడ్ వేయండి. దానికి వెళ్ళి బ్యాండ్లా వాయించకండి బయటికి వెళ్ళి. అది చాలా తప్పు. అది మీరు ఆలోచించేదే తప్పు. ఇక్కడ ఈ సినిమాకి ఏం బిజినెస్ జరుగుతుందని వరల్డ్ వైడ్ ఎందుకు తెలియాలి? అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు కష్టపడి తెచ్చుకున్న సినిమా, వాళ్ళు గెలవాలని మేము అందరం అనుకునే సినిమా. ఎవడు ఆపుతాడు సినిమాని? లాస్ట్ మినిట్లో ఎందుకు ఆపాలి సినిమాని? ప్రొడ్యూసర్ ఆపుతాడా? నా సినిమా 5వ తారీఖు రిలీజ్ అంటే 4వ తారీఖు సాయంత్రం 7ంటికి ట్వీట్ చేయాల్సిన కర్మ వాళ్ళకేంటి? వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారు ఆఫీసులో కూర్చుని. వాళ్ళు ఎవరైనా ఆలోచించారా? వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళకంటూ ఒక మనుషులు ఉన్నారు, వాళ్ళు నమ్మి పిల్లలు ఉన్నారు. ఎవరైనా ఆలోచించారా? ఏం ఆలోచించడం లేదు. జస్ట్ అలా చేసడం అంతే. మాట్లాడడం తప్పుగా ఎవరు